ఆ ఓడ ఒక చోటే ఉందా? ప్రవాహ జలం వచ్చినప్పుడు అది ఓడ నీళ్ళ పైన తేలుతూ ఉంది. తేలుతూ అటు ఇటు కొట్టుకొని పోయి అక్కడ నిలబడింది. అరారాతు కొండ పైన ఆగిపోయింది. ఇటు అటు కొట్టబడింది అని అంటే ఓడకి ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయి? ఓడ ఎన్ని చోట్ల ఇబ్బంది పడి ఉంటుంది, ఎక్కడ ఎన్ని కష్టాలు అది కూడా పడి ఉంటుంది. కానీ అది చెక్క కాబట్టి మనకు దాని విలువ, దాని కష్టం మనకు తెలియదు. కేవలం మనం సురక్షితంగా ఉన్నామన్నది ఒకటే మనకు తెలుస్తుంది. ఆ ఓడ ఎలాగైతే నీళ్ళలో అటు ఇటు కొట్టుకుబడిందో, అది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత రాళ్ళు దానికి తన్నుకున్నా, ఎన్ని కట్టెలు తగులుకొని ఉంటాయి, ఎన్ని కొమ్మలు తగులుకొని ఉంటాయి దానికి, అటువంటి పరిస్థితుల్లో అయినా కూడా వాటిని లెక్క చేయకుండా అది ఏం చేసింది? ఆ ప్రజల్ని కాపాడడానికి, దాంట్లో ఉన్న ప్రజల్ని కాపాడడానికి అది పైకి తేలుతూనే వెళ్ళింది. మనల్ని రక్షించడానికి కూడా ఆయన ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో